స్వరాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం దాటిపోయింది. తెలంగాణ సాధించిన ప్రయోజనం ఎంతవరకు నెరవేరింది? సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వారసత్వం తెలంగాణకు చేకూరిందా? నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు తెలంగాణ భాష, యాస, తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ ఎంతవరకు సాధ్యమైంది? ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు వంచనకు, ఎగతాళికి గురవుతూనే ఉన్నారా? తెలంగాణ ప్రజలపై బయటవారి సాంస్కృతిక, ఆర్థిక పెత్తనం పోవాలంటే చెయ్యాల్సిందేమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు దొరుకుతుంది? తెలంగాణ మీ అయ్య జాగీరా? మీ ఇష్టానికి మాట్లాడితే భయపడాలా? తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకమని చెప్పిన వైఎస్ ఉన్నప్పుడు మీ నాయకుల నోళ్లు ఎందుకు మూతపడ్డాయి? తెలంగాణలో ఆంధ్ర వ్యాపారులు, ఆంధ్రాలో తెలంగాణ కాంట్రాక్టర్లు బాగున్నారు, కానీ ప్రజల్లో దూరం పెంచాలనుకుంటున్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడిన మాటలు ఇవి. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్య జాగీరా? తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. దీంతో తెలంగాణ ప్రజల్లో ఒక ఆగ్రహం, ఒక ఆవేశం, ఒక ఆందోళన, ఒక ఆవేదన మొదలైంది. శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక, ఆర్థిక సామ్రాజ్యవాదానికి తాము బలైపోతున్నామన్న ఆందోళన మరోసారి వారిని వెంటాడుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఇంతకాలం ఎలాగైతే పోరాడామో అదే పద్ధతిలో తాము మరో ఉద్యమానికి సిద్ధం కావాల్సి వస్తుందన్న ఫీలింగ్ వచ్చేసింది. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, చివరకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలకు ఉన్న ఆర్థిక, సామాజిక వెసులుబాట్లు తెలంగాణ ప్రజలకు లేకుండా పోయాయి. ఆయా రాష్ట్రాలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ఉంటే తెలంగాణ మాత్రం పరాన్నజీవిగా మిగిలిపోతోందన్న భయం ఇక్కడి ప్రజలను వెంటాడుతూనే ఉంది. తెలంగాణ ప్రజల భాష, యాస నిత్యం ఎగతాళికి గురవుతూనే ఉండటం అందుకు కారణంగా చెప్పుకోవాలి. ఆర్థికంగా, సామాజికంగా తెలంగాణ జనబాహుల్యం వంచనకు లోనవుతూనే ఉన్నారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడినప్పుడల్లా పోరాటాలతో కాపాడుకుంటున్నా నిత్యం నెత్తిమీద కత్తి వేలాడుతూనే ఉంది. వాస్తవానికి ప్రజలను రాజకీయంగా వశం చేసుకోవటం కోసం, ఆర్థిక దోపిడీ కొనసాగించటం కోసం ప్రజల భాషా సంస్కృతుల మీద, అస్తిత్వం మీద, ఆత్మ గౌరవం మీద వలసవాదులు దాడి చేస్తూనే ఉన్నారు. తద్వారా ప్రజలను ఆత్మన్యూన్యతా భావనలోకి నెట్టివేస్తున్నారు. ఆ తర్వాత రాజకీయ ఆధిపత్యం, సాంస్కృతిక అణచివేత, ఆర్థిక దోపిడీ, అన్ని రంగాల్లో వివక్షలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ ఏర్పడి దశాబ్దం దాటినా ఇంకా ఆ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. వ్యక్తులు, సమాజాల అస్తిత్వం, ఆత్మగౌరవం ఆ వ్యక్తి నివసించే ప్రాంతం మీద, అతను మాట్లాడే భాష మీద, ఆ వ్యక్తి ఆచరించే సంస్కృతి సంప్రదాయాల మీద ఆధారపడి ఉంటాయి. తెలంగాణ ఉద్యమానికి బలమైన సాంస్కృతిక కోణం ఉందని గ్రహించి దాని నుంచి వేరు చేసే ప్రయత్నంగా ప్రజల సంస్కృతి, సంప్రదాయాల మీద దెబ్బకొట్టే ప్రయత్నం ఇంకా జరుగుతూనే ఉంది. తెలంగాణ సాహిత్యాన్ని అనాదరణకు గురి చేస్తూ ఈ ప్రాంత సాంస్కృతిక సందర్భాలను ఉద్దేశపూర్వకంగా అణచివేస్తున్నారు. అందుకే కసితో తెలంగాణ ప్రజల్లో ఆత్మగౌరవ ఆకాంక్ష పెరిగింది. అస్తిత్వ ఆకాంక్ష కట్టలు తెంచుకొని ప్రవహించింది. ఒక పక్క ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి పెత్తనం పెరిగిపోతూ ఉంటే తెలంగాణ మహనీయులు, సాహితీవేత్తలు, ప్రముఖులను విస్మరించటమే ఇందుకు కారణమని చెప్పాలి. వ్యతిరేక వర్గాల వారు తెలంగాణ చరిత్రను అవహేళన చేశారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు అయ్యా బాంచన్ కాల్మొక్కుతా అని బతికారని,
స్వాతంత్ర భారతావనిలో కూడా అదో ధోరణిని కొనసాగించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నించాయి. వారికున్న ఆర్థిక బలం, అధికార బలంతో కొంతమేర సక్సెస్ అయ్యాయి. అటు అస్తిత్వ ఆకాంక్షను, ఇటు ఆత్మగౌరవ ఆకాంక్షను కాపాడుకునేందుకు తెలంగాణ ప్రజలు నిత్యం పోరాడుతూనే ఉన్నారు. తెలంగాణ ప్రజల యాస, భాష, సంస్కృతుల అవమాన ఫలితమే తెలంగాణ ఉద్యమానికి కారణమైంది. ప్రజల ఆవేదన మాటలై, పాటలై, కవితలై, కథలై, వ్యాసాలై, నినాదాలై, నిరసనలై, ప్రతిఘటనై ఎగిసిపడింది. కట్టు, బొట్టు, మాట, పాట, పండుగలు, జాతరలు, ఆచారాలు, సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, చరిత్ర, సాహిత్యం లాంటి సాంస్కృతిక వ్యక్తీకరణలతో తెలంగాణ అస్తిత్వ పోరాటం కొనసాగుతూనే ఉంది. దక్కన్ పీఠభూమిలో వెలిసిన మహోన్నత సంస్కృతిని, కాకతీయులు స్థిరపరిచిన సాంస్కృతిక కళా వైభవాన్ని పక్కదారి పట్టించి వలసవాదుల సంప్రదాయాలకు పెద్దపీట వేసే ప్రయత్నం నిత్యం జరుగుతూనే ఉంది. రాజాశ్రయాన్ని తిరస్కరించి భాగవతాన్ని రామాంకితం చేసిన బమ్మెర పోతన, జాను తెనుగులో కవిత్వం రచించిన పాల్కూరి సోమన, తొలి ద్విపద కావ్యం రచించిన గోన బుద్ధారెడ్డి, తొలి యక్షగానం రచించిన కందుకూరి రుద్రకవి, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్జించిన దాశరథి, ప్రజల గొడవను తన గొడవగా కవిత్వం చెప్పిన కాళోజీ, తెలంగాణ సాహిత్య వైభవానికి చెరగని గురుతులుగా ఉన్నప్పటికీ వారందరినీ పక్కన పెట్టి వలసవాదుల సాహిత్యాన్ని ప్రజల నెత్తిన రుద్దే ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. జల్ జంగల్ జమీన్ నినాదంతో అడవి మీద హక్కుల కోసం ఆదివాసీల పక్షాన పోరాడిన కుమ్రం భీం, ఆదివాసీలలో ఆత్మగౌరవ చైతన్యం సాధించిన సమ్మక్క సారక్కలు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపించిన రావి నారాయణ రెడ్డి, చాకలి ఐలమ్మలు ఈ నేల సాహసానికి, పోరాటానికి నిలువెత్తు నిదర్శనాలు. భారత ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన పివి నరసింహారావు తెలంగాణ రాజకీయ పటిమను చాటి చెప్పిన ఆధునిక చాణక్యుడు. తెలంగాణ ఉద్యమానికి ప్రాణమై నిలిచిన ప్రొఫెసర్ జైశంకర్ సదా అభినందనీయులు. చార్మినార్, గోల్కొండ, కాకతీయ కళాతోరణం తెలంగాణ వారసత్వానికి నిదర్శనం. దేశ ప్రధాని అయిన పివి నరసింహారావు తెలంగాణకు అత్యంత గర్వకారణం. ఇంతటి బలం వలస పాలకులపై పోరాటంలో వెనకబడిపోయి వారిని గట్టిగా ప్రతిఘటించే పరిస్థితే లేక తెలంగాణ కూనారిల్లుతోంది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఉత్తేజపరిచిన దాశరథిని ఆదర్శంగా తీసుకోలేకపోతోంది. కాళోజీ పేరిట ఒక విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ జైశంకర్ పేరుతో యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో విద్యా సంస్థ, ట్యాంక్ బండ్ మీద 4 విగ్రహాలు, అప్పుడప్పుడు మీటింగులు పెడితే సరిపోదు. ఏటా దసరాకు బతుకమ్మ పండుగను నిర్వహించి మిగతా రోజుల్లో మర్చిపోతే తెలంగాణ అస్తిత్వం నిలబడదు. స్వరాష్ట్రం కోసం, స్వాభిమానం కోసం ఎలాగైతే పోరాడి విజయం సాధించారో తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి బలమైన చర్యలు చేపట్టటం, ప్రతి ఒక్కరికి అస్తిత్వ ఆత్మగౌరవ స్పృహ కలిగించటం పాలకుల ప్రధాన కర్తవ్యం కావాలి. వారిని సరైన మార్గంలో నడిపించటం ప్రజల ప్రధాన బాధ్యత కావాలి. తెలంగాణ అస్తిత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకున్నప్పుడే ఆర్థిక పెత్తనాన్ని కూడా ఎదుర్కొనే అవకాశం వస్తుంది. ఆత్మగౌరవం లేని జాతికి అభివృద్ధి లేదన్న సంగతి అందరికీ అర్థమవుతుంది.